మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మీరు నాకు సాక్షులు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యేసు ప్రభు మోక్షారోహణ పండుగ మనం కొనియాడుతూ ఉన్నామన్నమాట. ఆయన పునరుత్థానమైన తర్వాత 40వ దినం 40th డే ఆయన మోక్షంనకు కొనిపోబడతాడనమాట. సో 40th డే ఈ పండుగ తర్వాత ఇంకో 10 రోజులకి పెంతెకోస్తు పండుగ అండి. అంటే ఏంటి పెంతెకోస్తు పండుగ అంటే? పరిశుద్ధాత్మని కుమ్మరిస్తారనమాట యేసు ప్రభు. ఇప్పుడు మనం ఇది చూద్దామండి. మీరు మెల్లగా ఈరోజు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1 నుంచి 11 వరకు అండి. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం చివర 16 నుంచి 20 వరకు అన్నమాట. చివరి అధ్యాయం 28. అక్కడ యేసు ప్రభు మనకు ఒక గ్రేట్ కమిషన్ అంటే గొప్ప ఆజ్ఞ ఇస్తారండి. ఆజ్ఞను మనం పాటించాలన్నమాట. ఆయన కడరా భోజన సమయంలో ఒక మాట చెప్తారు. యోహాన్ 14:15, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు. ఇంకా అంతే, వేరే ఏ సబ్స్టిట్యూట్ లేదు. యేసు ప్రభుని ప్రేమించడం అంటే ఆయన ఏది బోధించాడో దాన్ని మనం పాటించడం. మిగతావన్నీ కూడా దేవుడు లెక్కలోనికి తీసుకోడు. కనుక బైబిల్ చదవాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, అప్పుడే పరలోకంలో ఉంటాం. ముందు యేసు ప్రభుని ఇక్కడ చూడాలి, బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూసి మనం పాటించాలన్నమాట. తర్వాత కల్వరి సిలువలో యేసు ప్రభుని చూసి ఆయన రక్తంలో మనల్ని కడుక్కోవాలి. పరిశుద్ధాత్మదేవుడే కడుగుతారు. ఆ తర్వాత పరలోకంలో ప్రభుని కలుసుకుంటాం. ఇది బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని చూడకుండా, కల్వరి సిలువలో యేసు ప్రభుని చూడకుండా మనం పరలోకానికి వెళ్ళమండి. కనుక చదవాలన్నమాట మనం. తర్వాత ఎఫ్ఎస్సి 1వ అధ్యాయంలో మరి 17 నుంచి 23 వరకు అండి. ఈ మూడింటికి మధ్య ఎట్లా లింక్ ఉంటుంది? ప్రతి పాత నిబంధన, సువార్త, మరి పౌలు లేఖలు ఏంటి అంటే ఉపదేశం అన్నమాట. మూడింటికి లింక్ ఉంటుందన్నమాట. కీర్తన ఏంటంటే అది ప్రార్థన అన్నమాట. మనం చేసే ప్రార్థన 47, Psalm 47. కీర్తన అంటే పాట రూపంలో ప్రార్థన అండి. ప్రేయర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్. 150 కీర్తనలో 75 దావీదు చేసిన ప్రార్థనలు అన్నమాట. ఇంకా మిగతా 75లో ఎజ్రా ధర్మశాస్త్ర పండితుడు, బోధకుడు, ఆయన చేసినవి కోరా కుమారులు వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి. ఇప్పుడు మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మెల్లగా చదవాలండి. లూకా సువార్త ప్లస్ అపోస్తుల కార్యాలు లూకా రాస్తాడండి. అప్పుడు అందుకనే బిగినింగ్ ఎలా ఉంటుందంటే, ఓ థియోఫెలు, యేసు ప్రభు చేసిన కార్యములని, ఆయన బోధించిన బోధనలు నా మొదటి గ్రంథంలో రాశాను అంటాడు. అంటే లూకా సువార్తలో అవన్నీ కూడా రాశాను అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత యేసు ప్రభు మరణించి పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 40 days అన్నమాట. పునరుత్థానమైన తర్వాత ఆయన ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడో మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాన్ పునరుత్థానం తర్వాత మనం చదవాలండి. అవన్నీ రాసుకోవాలన్నమాట. రాసుకొని మనం పాటించాలి. ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఏం చెప్తాడు అంటే, మీరు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించండి. ఇది అండి ఆయన ఇచ్చిన ఆజ్ఞ అన్నమాట. ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించండి. అయితే మీరు వెంటనే వెళ్ళొద్దు, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని నేను మీకు ఇస్తున్నా, అది పొందే వరకు మీరు అక్కడే ఉండండి, యెరూషలేంలోనే వేచి ఉండండి అని చెప్తారు. లూకా 24:49 అన్నమాట. మీరు వేచి ఉండండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని నేను మీకు ఇచ్చే వరకు కూడా. ఏంటి ఆ వాగ్దానం? యోబేలు 2:28
అంత్య దినాల్లో అందరి మీద నేను నా ఆత్మని కుమ్మరిస్తాను. మనం వేచి ఉండాల్సింది, అడగవలసింది పరిశుద్ధ ఆత్మనే అండి. ఆ పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3లో అలాగే 5లో చెప్తాడు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు. యేసు ప్రభు యొక్క ప్రతి మాట నెరవేరుతుందండి. మనం సీరియస్గా బైబిల్ చదివి దాన్ని పాటించాలి. ఏం చెప్తారంటే లూకా 24:49 అన్నమాట. ఏంటి అంటే, బాప్తిస్మ యోహాను మీకు హృదయ పరివర్తన నిమిత్తము నీటితో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ నేను మీకు పరిశుద్ధ ఆత్మతో బాప్తిస్మం ఇస్తాను. యేసు ప్రభు మనకిచ్చే 2 వరాలు ఏంటంటే నూతన నిబంధనలో, ఒకటి పాప క్షమాపణ ఆయన శిలువ మరణం ద్వారా. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు. యోసేపుకి, జోజప్ప గారికి కలలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తారు, నువ్వు మరియ తల్లిని పెళ్లి చేసుకోవాలి, పుట్టబోయే బిడ్డకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు. యేసు ప్రభు పుట్టింది మన కొరకు సిలువలో మరణించడానికి. ఆ సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ అన్నమాట. ఇది మొదటి ఆశీర్వాదం అండి నూతన నిబంధనలో. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా పాప క్షమాపణ. అదే నూతన నిబంధన హెబ్రీ 8:10-12 వరకు ఉంటుంది. రెండవది ఏంటంటే యేసు ప్రభు మనకిచ్చే ఆశీర్వాదం, ఒకటి పాప క్షమాపణ, రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నమాట. అందుకే యేసు ప్రభుని హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్ అంటారు. మనకి పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడండి. ఈరోజు ఆయన 40th డే కదా, పరలోకానికి వెళ్తారు. తను సిలువలో చిందిన రక్తాన్ని తండ్రికి సమర్పిస్తాడు. నూతన నిబంధన రక్తం వాళ్ళిద్దరి మధ్యలో నిబంధన అన్నమాట. యేసు ప్రభు రక్తాన్ని తీసుకొని తండ్రి మన పాపాలని క్షమించి మనల్ని తన పిల్లలుగా అంగీకరిస్తాడనమాట. అప్పుడు తర్వాత యేసు ప్రభు తండ్రిని ప్రార్థిస్తారు, నానా ఏదో ఈ బిడ్డలకి పరిశుద్ధాత్మనివ్వాలి, అన్ని విషయాలు మీరు ఏది బోధించమన్నారో శిష్యులందరికీ నేను బోధించాను 3.5 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు సువార్తని బోధించాలి, దయ్యాల్ని వెళ్ళగొట్టాలి, స్వస్థత చేయాలంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ కావాలి, కనుక పరిశుద్ధాత్మనివ్వండి నాన్న అని యేసుప్రభు ప్రార్థించినప్పుడు తండ్రి దేవుడు యేసుప్రభుకి పరిశుద్ధాత్మనిస్తే ఇక్కడ ఈ గదిలో వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు. మరియ తల్లి కూడా ఉంటారు. అప్పుడు యేసుప్రభు ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మని కుమ్మరిస్తారండి. మీరు మెల్లగా చదివితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1-4 వరకు మెల్లగా చదివితే పెంతెకోస్తు దినాన వారందరూ ఒక చోట కూడి ఉండగా పరిశుద్ధాత్మ గాలి వీస్తుంది మేడ పై గదిలోకి అన్నమాట. 3వ వ్యక్తి లోకంలోకి వచ్చాడు. త్రిత్వంలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మదేవుడు గాలిలాగా వచ్చారు ఆత్మ. తర్వాత అగ్ని జ్వాలల రూపంలో 4 కళ్ళు అన్నమాట. వాళ్ళ ఒక్కొక్కరి మీద నిలిచాయి. 120 మంది అన్నమాట. ఒక్కొక్కరి మీద నిలిచి పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వెళ్ళగా ఆ అగ్ని నాలుక, పరిశుద్ధాత్మ దేవుని నాలుక వాళ్ళ నాలుకతో కలియగా ఆ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళలోకి వెళ్ళింది. ఇది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండి. పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళడం పాత నిబంధనలో లేదు. పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు ఆవహించేవాడు అనమాట. లోపల పాపం అలాగే ఉండేది. అందుకే పాత నిబంధన అంతా బాహ్యపరమైన పరిశుద్ధత, నూతన నిబంధన ఆంతరంగిక పరిశుద్ధత, ఆత్మ పరిశుద్ధత, ఇన్నర్ మ్యాన్ అన్నమాట. ఆ పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ వారికి శక్తిని ఒసగిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. రీక మామ షాక లీకర కట కథ లీకర మరాందురి అలా మాట్లాడుతున్నారనమాట. అప్పుడు పెంతెకోస్తు పండుగ అండి, యూదుల పండుగ అనమాట. లేవియకాండ 23వ అధ్యాయంలో యూదుల పండుగలన్నీ అక్కడ లిఖించబడ్డాయండి. పెంతెకోస్తు పండుగ అంటే కోతల పండుగ అనమాట. ఇజ్రాయేల్ ప్రజలు మరి వాళ్ళ పంట పండినప్పుడు మొదట తొలి పంట అన్నమాట
కొద్దిగా పంటని, ఆ తొలి పంటని కోసి ముందు తొలి పంటని దేవాలయానికి తీసుకొని వచ్చి ఇస్తారండి, దేవునికి ఇస్తారు. ఆ తర్వాత తొలి పంటని కోసిన తర్వాత 50వ రోజున వాళ్ళు మలి పంటని కోసుకుంటారు, మిగతా పంట అన్నమాట. దాన్ని పెంతెకోస్తు అంటారు. తొలి పంట, తొలి ఫలముల పండుగ. అంటే యేసుప్రభువే తొలి ఫలం, ప్రథమ ఫలం. 1 కొరింథీ 15:23 పౌలు రాస్తాడు, దేవుడు తొలి ఫలంగా యేసుక్రీస్తుని మరణం నుండి లేవనెత్తారు. అంటే మనల్ని కూడా లేవనెత్తుతారనమాట. ఆయన పునరుత్థానము మనందరి పునరుత్థానానికి గ్యారంటీ కార్డ్ అనమాట. వాళ్ళకు కూడా, యూదులకి తొలి పంట పండించిన దేవుడు మలి పంటని కూడా పండిస్తాడు అని. సో 50వ దినాన వాళ్ళు పంటను కోసుకుంటారు. అలాగే ఈ పెంతెకోస్తు దినాన కూడా మరి పరిశుద్ధాత్మని వీళ్ళు పొందుతారు. అప్పుడు పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తే పండగకి 17 దేశాల నుంచి యూదులు వస్తారు. యూదులు అన్ని దేశాల్లో కూడా ఉంటారండి. వాళ్ళు పేతురు మొదటి ప్రసంగం చేస్తుంటే వాళ్ళ సొంత భాషలో వింటున్నారంట. 17 దేశాలు, ఒకవేళ మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్తే తెలుగు భాషలో వింటున్నారనమాట. నార్త్ ఇండియా నుంచి వెళ్తే యూపీ హిందీలో వింటారు, మరి జర్మనీ నుంచి వెళ్తే వాళ్ళ భాషలో వింటారు, అట్లా అన్నమాట. అలా వింటూ ఉన్నారు. విన్నవాళ్ళు ఆయన ఏం బోధించాడంటే యేసుక్రీస్తుని గురించి బోధిస్తాడండి పేతురు. ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు, ఆయన యేసు, మీరు ఆయనని సిలువ వేశారు, కానీ ఆయన ద్వారా తండ్రి దేవుడు మన పాపాలని క్షమించాలని యేసు ప్రభుని మనకి అభిషేకించి పంపించారు క్రీస్తుగా, మెస్సయ్యగా. అప్పుడు వాళ్ళు అయ్యో అని, మనం ఇంత పని చేశామని ఇంకా పశ్చాత్తాపడి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారండి. 3,000 మంది అన్నమాట. ఆ రోజు పండగకు వచ్చిన వాళ్ళు 3,000 మంది యూదులు యేసు ప్రభుని అంగీకరిస్తారు. అంటే సంఘం పుట్టింది, క్రీస్తు సంఘం పుట్టింది అనమాట. బర్త్డే, సంఘ బర్త్డే అనమాట పెంతెకోస్తు అంటే. సో పంట 3,000 ఆత్మల్ని కోసాడు కదా, కనుక ఇది కోతల పండుగ అనమాట. మనకి ఆత్మల్ని కోసిన పండుగ, వాళ్ళకైతే ఈ లోక పంటని కోసుకునే పండుగ. పాత నిబంధనలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే, పొలాలు, పంటలు కోసుకోవడాలు భూ సంబంధమైనవి, కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలండి. ఈ పెంతెకోస్తు ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలండి. వాళ్ళు మేడ పైగదిలో 120 మంది పరిశుద్ధాత్మని పొందారు. మనందరం కూడా పరిశుద్ధాత్మని పొందాలి, వేచి ఉండాలి. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అని యేసు ప్రభుని అడగాలన్నమాట. ఆయనే మనకి పరిశుద్ధాత్మనిస్తాడు. బాప్తిస్మం, బ్యాప్టిజం అంటే బ్యాప్టైజో, గ్రీక్ వర్డ్ అనమాట, అంటే మునగడం అన్నమాట. యోహాను నీటి బాప్టిజం అంటే నీటితో బాప్తిస్మం ఇచ్చాడంటే, నీరంటే వాక్యం. మన హృదయము, మనస్సు, మన శరీరం కూడా వాక్యంలో మునిగి తేలాలి. హృదయము, మనస్సు, ఆ తర్వాత శరీరం అంటే ఈ 3, కన్నులు, నోరు, చెవులు, ఇవి కూడా దేవుని వాక్యంతో నింపబడాలి. నాలుక నిండా వాక్యం, కన్నుల నిండా, చెవుల నిండా. సో ఇవన్నీ వాక్యంలో మునిగి తేలాలి. నెక్స్ట్ స్టెప్, అపోస్తులు 3.5 సంవత్సరాలు ఈ వాక్యంతో నింపబడ్డారు. యేసు ప్రభు బోధిస్తుంటే వాళ్ళు విన్నారన్నమాట. ఆ వాటర్ బ్యాప్టిజం, అది వాక్యంలో మునిగారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నమాట, బ్యాప్టిజం. జీసస్ పరలోకం నుంచి పంపిస్తాడండి, ఒక్కొక్కరిని అభిషేకిస్తాడు. జీసస్ ఈజ్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్, మనం తెలుసుకోవాలన్నమాట. ఈ 2, పాప క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్షకుడు, పాపం నుంచి రక్షించేవాడు, నరకం నుంచి రక్షించే రక్షకుడు, శిలువ మరణం ద్వారా పరలోకానికి వెళ్ళి మనకి పరిశుద్ధాత్మని పంపించాడు ఆ రోజు. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఆయన మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడండి. అందుకే మనం ఈ ప్రార్థన చేయాలి తెలుసా? పరలోక తండ్రి, నన్ను ఈరోజు పరిశుద్ధాత్మతో అభిషేకించండి. క్రొత్త తైలం అన్నమాట, క్రొత్త తైలం. 92 కీర్తన 10లో అక్కడ
ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు అనమాట. నీవు నాకు అడవి ఎద్దునకు ఇచ్చిన బలాన్నిచ్చి నన్ను క్రొత్త తైలంతో అభిషేకించు. ప్రతిరోజు మనకి ఫ్రెష్ అనాయింటింగ్ కావాలండి. మనం ప్రతిరోజు మంచు కురిసినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం అన్నమాట. పరమగీతాల్లో ఉంటుంది, నా తల మంచుతో తడిసింది అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. మంచు ఎంత స్వచ్ఛంగా ఉంటుందండి. ప్రతిరోజు అభిషేకం. విలాప గీతాలు 3:22-23లో అక్కడ ఇర్మియా రాస్తాడు, ప్రభు ప్రేమ గతించలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ఆయన భాగ్యములు ప్రతిరోజు ప్రతి ఉదయం క్రొత్తగా ఇస్తాడు. ఈరోజు నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. ఈరోజు నన్ను దేవుడు అభిషేకించారు. ఆయన సన్నిధిలో ఉండి ఆయన నుంచి పొంది అభిషేకాన్ని ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడాలి అని. మళ్ళా రేపటి దినానికి మళ్ళా క్రొత్తగా అభిషేకం. దాన్ని దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వాళ్ళదంటే దీన మనస్సు కలిగి ప్రతిరోజు క్రొత్త అభిషేకం, ప్రతిరోజు క్రొత్త వాక్యం, ప్రతిరోజు మన్నాని పోగు చేసుకోవాలి. ప్రతిరోజు మన్నాని కురిపిస్తున్నారు. నేనే మన్నా, యేసు ప్రభు వాక్యమే మన్నా. ఈ వాక్యంతో మనల్ని నింపుకోవాలండి. అప్పుడు పరిశుద్ధాత్మతో కూడా పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు. వాక్యం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ వస్తారు. మరియ తల్లి హృదయం నిండా వాక్యం, మనసు నిండా వాక్యం కనుక పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వస్తాడు. మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటాడు. ఈ వాక్యము ఆ పరిశుద్ధాత్మ ఆ తల్లి గర్భంలో శరీర రూపంగా సృజించాడు. మనకు కూడా అలాగే చేస్తాడు. శరీర రూపం ధరించడం అంటే వాక్యాన్ని జీవించడం అన్నమాట. మీరు కరుణ కలిగి ఉండండి అంటే కరుణ కలిగి ఒకరికి మీరు అన్నం పెట్టిన, వాక్యం చెప్పిన, బట్టలు ఇచ్చిన, వాక్యాన్ని మీరు జీవిస్తున్నారు. గర్భం ధరించి వాక్యాన్ని కనాలి. మరియ తల్లిలాగా ఆమెని గౌరవించడం ఆ తల్లినంటే ఆ విధంగానే. కానీ సాతాన్ని గర్భం ధరించొద్దు. ఆ సినిమా చూడాలి, ఇది కొనుక్కోవాలి, ఇది తినాలి, ఇది త్రాగాలి. సాతాని యొక్క వాక్యాన్ని గర్భం ధరించి కనకూడదన్నమాట. మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఇది మీరు మెల్లగా చదివితే ఇంకా యేసు ప్రభు మోక్షారోహణ, పరలోకానికి కొనిపోబడుట. ఆయన తనంతట తానుగా కొనిపోబడలేదండి. సమాధిలో నుంచి కూడా తనంతట తానుగా లేవలేదు. రోమా 8:11లో పరిశుద్ధాత్మ యేసు ప్రభుని మరణం నుండి లేవనెత్తిన ఆత్మ మీలో ఉన్న ఎడల ఆయన మీ శరీరములకు కూడా, మీ మర్త్య శరీరాలకి కూడా ఆయన జీవాన్ని ఇస్తాడు. ఆత్మ మనలో ఉంటే మనల్ని కూడా లేపుతాడు. మన ఆత్మ మరణించిన స్థితిలో ఉంటుందండి. కానీ పరిశుద్ధాత్మ వచ్చి మనలోనికి మన ఆత్మని గర్భం ధరించి కంటాడనమాట. అప్పుడు పుట్టిన బిడ్డకి ఎలా పాలు దాహం వేస్తుందో, కళ్ళు తెరిచి చూస్తాడో, మన ఆత్మ పుట్టినప్పుడు మనకి వాక్యం అనే ఆకలేస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ ఈ వాక్యంతో మనల్ని పోషిస్తాడు. వాక్యం అనే పాలతో 1 పేతురులో 1వ అధ్యాయం 23, ఆ తర్వాత 1 పేతురు 2:2లో ఉంటుంది అన్నమాట. నూతనంగా జన్మించిన శిశువు పాల కొరకు దాహం కొనినట్లుగా మీ ఆత్మ దేవుని యొక్క వాక్యం కొరకు దాహం కొనుగాక. చచ్చిన స్థితిలో ఉంటే శవానికి అన్నం పెడితే తింటుందా అండి? కాదు కదా. ఆత్మ చచ్చిన వాళ్ళు బైబిల్ చదవరండి. అట్లా మీరు తెలిసిపోవాలి. డెడ్ పీపుల్ అన్నమాట. ఆత్మలో మరణించిన వాళ్ళు, ఆత్మలో జీవాన్ని కలిగి ఉన్న వాళ్ళు అన్నమాట. రోజుకి పసిబిడ్డకి పాలిస్తారు, తర్వాత అన్నం పెడతారు, తర్వాత ఇంకా చాలా బలమైన ఆహారాన్ని ఇస్తారు కదా. అలాగే పరిశుద్ధాత్మ కూడా మనకి వాక్యంతో మనల్ని పోషిస్తారు. అలా మనం వాక్యం చదవాలండి. పరిశుద్ధాత్మ కొరకు దాహం కొనాలి. రోజు ఆత్మ అభిషేకాన్ని క్రొత్తగా, రోజు క్రొత్త అన్నం తింటామా? ఏదేదో తింటాం కదా. ఇది తినమన్నారు, ఇది తినమన్నారు, ఇది తినమన్నారు, టైంకి తింటున్నారు. ఆరోగ్యం కొరకు, శరీరం మట్టిలోకి పోయేదానికి. ఆత్మకి మరి ఆహారం వద్దా? ఆత్మ చచ్చిపోవాలి. అట్లానే ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ వస్తేనే మన ఆత్మని పరలోకానికి తీసుకొని వెళ్తాడనమాట. సో ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి ఓలివ కొండ మీద నుంచి వెళ్తాడండి.
ఓలివ కొండ మీద నుంచి పరలోకానికి వెళ్తూ ఇంకొక మాట చెప్తాడనమాట శిష్యులకి. ఏంటంటే యేసు ప్రభు మాట్లాడిన చివరి మాట ఈ లోకంలో శరీరంలో ఉన్నప్పుడు, పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యేసు ప్రభుకి సాక్ష్యంగా ఉన్నామా, సాతానికి సాక్ష్యంగా ఉన్నాము? యేసు ప్రభుకి సాక్ష్యం అంటే మనం ఆయనలాగా జీవిస్తాం, సత్యం మాట్లాడతాం, నీతిగా ఉంటాం, యేసు ప్రభులాగా అన్నమాట. నిన్ను చూస్తే యేసు ప్రభుని చూసినట్లే, లేకపోతే నిన్ను చూస్తే దయాన్ని చూసినట్లే అని. ఎవరిని చూసినట్టుగా ఉంది, మనం ఎవరికి సాక్ష్యంగా ఉంటున్నాం అన్నమాట. అలా చివరి మాట, ఆయనకి సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మనల్ని రోజు రోజుకి క్రీస్తు రూపంలోనికి మారుస్తారు. వాళ్ళు అలా చూస్తుంటారు, ఒక మేఘం ఆయనని కమ్ముకుంటుంది. అంటే పరిశుద్ధాత్మ ఆయనని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. మోక్షంనకు కొనిపోబడుట, ఆయన సొంతగా వెళ్ళాడని ఉండదండి. అప్పుడు అలా చూస్తుంటే వాళ్ళ ప్రక్కన ఇద్దరు దేవదూతలు నిలువబడి వాళ్ళు అంటారు, ఇంకా ఎంతసేపు అట్లా చూస్తారు, ఓ గలిలీయులారా. వీళ్ళు గలిలియాలో ఉంటారు, కానీ చివరి వారంలో యేసు ప్రభుతో పాటు వాళ్ళు యెరూషలేంకి వచ్చి యూదా యేసు ప్రభు మరణం అదంతా కూడా వాళ్ళు చూస్తారు కదా, కడరా భోజన సమయం. ఎంతసేపు అలా చూస్తారు? ఆయన ఎలా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారు. ఒకరోజు ఆయన మరలా వచ్చును, సెకండ్ కమింగ్, ఇప్పుడు రాబోతున్నాడు. సిద్ధంగా ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ మనల్ని యేసు ప్రభుకి వధువుగా సిద్ధపరుస్తాడండి. పరిశుద్ధుడైన యేసు ప్రభు పెళ్లి కొడుక్కి పరిశుద్ధమైన కన్యకగా మనల్ని సిద్ధం చేస్తాడు. పరమగీతాల్లో నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి, నీ నాలుక క్రింద పాలు తేనెలు, దేవుని యొక్క వాక్యం. మై బిలవ్డ్ ఈజ్ మై గార్డెన్ లాక్డ్ అప్. నా ప్రేయసి అన్యులు ప్రవేశింపజాలని సొంత ఉద్యానవనం. మన హృదయము యేసు ప్రభు నివసించే గార్డెన్ అన్నమాట, ఉద్యానవనం. ఆయన కొరకే. ఇట్ ఈస్ లాక్డ్ అప్ ఓన్లీ ఫర్ జీసస్, నాట్ ఫర్ ఎనీవన్ అని ఉంటుంది అన్నమాట. సో యేసు ప్రభు రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలన్నమాట. ఆయన రాబోతున్నాడు. అప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాడు కదా, మీరు వేచి ఉండండి, యెరూషలేంలో సువార్తని బోధించడానికి వెళ్ళొద్దు పరిశుద్ధాత్మని పొందకుండా. అప్పుడు వాళ్ళు ఓలివ కొండ నుంచి మళ్ళా మేడ పైగదిలోకి వెళ్తారండి. 120 మంది అని ఉంటుందన్నమాట. మరియ తల్లి ఉన్నారు. మరియ తల్లి ఎలా పరిశుద్ధాత్మని పొందారు, వాళ్ళందరికీ అమ్మలాగా యేసు ప్రభు ఇస్తారు కాబట్టి అందరికీ పరిశుద్ధాత్మనివ్వండి అని ఆ తల్లి కూడా ప్రార్థిస్తున్నారు. ఇంకా కొంతమంది సోదరులు కూడా ఎడతెగక 10 రోజులు ప్రార్థిస్తుంటే పెంతెకొస్తు దినాన వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుతారండి. భాషల్లో మాట్లాడతారు. తర్వాత అప్పుడు మొదటి ప్రసంగం చేస్తాడు పేతురు. మరి 3000 మంది యేసు ప్రభుని అంగీకరించి బాప్తిస్మం పొందుతారు. 2వ అధ్యాయం ఆగకుండా చదవండి. మీరు చదువుతూ ఇది మనకి జరగాలి. పెంతెకొస్తు అయిపోలేదండి. యేసు ప్రభు 2వ రాకడ వరకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతూనే ఉంటుంది. అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పెంతెకొస్తు అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతిరోజు మన మీద ఆత్మని కుమ్మరిస్తూనే ఉంటారు యేసు ప్రభు. తండ్రి కుడి ప్రక్కన ఉండి ఆయన మన మీద ఆత్మని కుమ్మరిస్తారు. ప్రతిరోజు సెల్ ఛార్జింగ్ లాగా మన ఆత్మ పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. ప్రతిరోజు నింపబడాలి, నిండి పొంగి పొరలాలన్నమాట. ఈ విధంగా కేవలం వాక్యం బోధించడమే కాదండి, వాక్యాన్ని జీవించాలి. కరుణ కలిగి యేసు ప్రభులాగా కరుణ కలిగి మనం జీవించాలి, నీతిగా జీవించాలి, ఆయనకి సాక్షులుగా క్షమించే వాళ్ళుగా మనం ఉండాలన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఎఫెసీ చూద్దామండి. 1వ అధ్యాయం అన్నమాట, 17 నుంచి 23 వరకు. అది యాక్చువల్గా మీరు హెడ్డింగ్ ఏం పెట్టుకోవాలంటే పౌలు ప్రార్థన అన్నమాట. పౌలు ఏమని ప్రార్థిస్తాడంటే, మీకు ఆత్మని ప్రసాదించాలి దేవుడు, పరిశుద్ధాత్మని ప్రసాదించాలి. ఆ ఆత్మ మీ మనోనేత్రాల్ని తెరవాలి. అంటే ఆత్మనేత్రాలను అన్నమాట. ఆత్మ మనల్ని గర్భం ధరించి కన్నప్పుడు అప్పుడు ఆ పుట్టిన బిడ్డ కన్నులు తెరవబడతాయి కదా. ఆ దేవుడు పరిశుద్ధాత్మ మీ మనోనేత్రాల్ని తెరిచి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వెలుగును చూచున్నట్లుగా
యేసు ప్రభు యొక్క వెలుగుని ఎక్కడ చూడాలంటే ఇక్కడ చూడాలి. వాక్యంలో యేసు ప్రభు వెలుగును చూచినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మీ మనోనేత్రముల ఆత్మ కన్నులను తెరచునుగాక. అందుకే దావీదు అంటాడు, ప్రభా నా ఆత్మ కన్నులు తెరువు, నేను ధర్మశాస్త్రం నందలి అద్భుత విషయాల్ని గ్రహించున్నట్లుగా. కీర్తన 119:18 అండి. లేకపోతే మనం క్రైస్తవులు కాదు, క్రీస్తు ఆత్మ మనలో ఉండాలన్నమాట. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఇది ప్రార్థన అండి. తర్వాత మత్తయి సువార్తకు వస్తే అప్పుడు బైబిల్ గ్రంథం అంతా మనం చదివి, పరిశుద్ధ ఆత్మదేవుడు మనం చదివించి పాటించి తర్వాత ప్రకటింపజేస్తాడనమాట. ముందు చదివేలాగా, పఠించేలాగా, తర్వాత పాటించి ప్రకటించడానికి. ఆ ప్రకటన ఏంటంటే ఎలా అంటే మత్తయి సువార్త 28లో చివరి మాటలండి. గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అంటారనమాట. మీరు ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మ మొసగుచు వారిని నా శిష్యులుగా చేయండి. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను. ఇది గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమాండ్మెంట్, గ్రేట్ కమిషన్ అంటారు. అందరూ తప్పకుండా పాటించాలి. యేసు ప్రభుని ప్రేమించడం అంటే. నేను ముఖ్యమైన విషయాలు చదువుతానండి, మీరు రాసుకోవాలి. అందుకనే నేను కూడా రాసుకొని వచ్చి చదువుతున్నాను. మీరు నాకు సాక్షులు, నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండు. నూతన నిబంధనలోని 2 ఆశీర్వాదములు, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మ. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు నాకు సాక్షులైందురు. ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవటం మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును. దేవదూతలు చెప్తారండి వీళ్ళకి. పౌలు ప్రార్థన, వాక్యంలో యేసు వెలుగును చూచున్నట్లుగా పరిశుద్ధాత్మ మీ మనోనేత్రములను తెరచునుగాక. యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మ మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును. లోకానికి బోధించాలంటే ముందు మనకి పరిశుద్ధాత్మ కావాలి. మనం మరలా జన్మించాలి ఆత్మ వలన. ఆ ఆత్మ మన మనోనేత్రాలు తెరిచి బైబిల్ గ్రంథాన్ని మనం పఠించి పాటించి ప్రకటించడానికి ఆయన మనకి శక్తి ఇస్తారు. ఆ కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.